నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచ పర్వదినంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ఇది మతపరంగాను సాంస్కృతిక పరంగాను జరుపుకుంటారు. సెంట్రల్ నియోజకవర్గంలోని దాదాపు 220 చర్చిలలో స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ క్రైస్తవ మనోభావాలని గౌరవిస్తూ తాను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం క్రైస్తవులకి అండగా ఉంటామంటూ భరోసానిస్తున్నారు. 2012 నుంచి 2019 వరకు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావుతో తమ సొంత నిధులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, క్రీస్తు దేవుని కృపతో సర్వ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని సింగినగర్ మాకినేని బసవపుణ్య స్టేడియంలో సెమీ క్రిస్మస్ పండుగ వేడుకల్ని అత్యంత ఘనంగా జరిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్క డివిజన్లోని చర్చిలలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరూ యేసు చూపిన శాంతి మార్గంలో నడవాలని సూచిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో దైవ సేవకులతో కలిసి గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని బోండా ఉమామేశ్వరరావు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గం తన కుటుంబం అని క్రైస్తవ సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభువు ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులందరూ కూడా ఎదురుచూసే మాసం డిసెంబర్ నెల. ఈ నెలలో 25వ తారీఖు క్రీస్తు పుట్టినరోజు. ప్రపంచం మొత్తం కూడా ఈ డేట్ కోసం ఎదురు చూస్తూ నూతన సంవత్సరంలో ఆ క్రీస్తు ప్రభు ఆశీస్సులతో అంతా మంచి జరగాలని, అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భంగా మేము కూడా ఆ ప్రభువుని కోరేది మన రాష్ట్రం, మన దేశం, మన నియోజకవర్గం అందరం కూడా బాగుండాలి, అందరికీ కూడా మంచి జరగాలే విధంగా ఆ యేసు ప్రభు వారు ఆశీస్సులు అందించాలి. అలాగే మన ప్రార్థనలో అందరం కూడా ఆ యేసు ప్రభు వారిని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా క్రైస్తవ సోదరీమణులకి, పాస్టర్లకి, బిషప్లకి, పెద్దలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎస్ ఛానల్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా జరుపుకునే ఈ క్రిస్మస్ పండుగని మనందరం కూడా యేసుక్రీస్తు వారి బైబిల్లో సూచించిన విధంగా ఎదుటివారిని ప్రేమించటం, శాంతిగా ఉండటం, చేతనైతే ఎదుటివారికి సహాయం చేయటం, ఇటువంటి బోధనలన్నీ కూడా అర్థం చేసుకుని ఆ విధంగా మనం బిహేవ్ చేయడం వల్ల ప్రపంచ మానవాళి ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మనం ఈ క్రిస్మస్ సందర్భంగా అటువంటి మంచి జరగాలి ఈ రాష్ట్రానికి, దేశానికి, అంతేకాకుండా ప్రపంచంలో కూడా శాంతిగా ఉండాలని కోరుకుంటా. అందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. సీఎం సహాయ నిధి అభాగ్యుల జీవితాల్లో వెలుగును నింపుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన ఈ సందర్భంగా పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 62వ డివిజన్ ప్రకాష్ నగర్ కు చెందిన పంట హరికృష్ణకు 5,83,000 చెక్కును, అలాగనే 27వ డివిజన్ గులాబీ తోటకు చెందిన డోల రాముకి 30,000 రూపాయల చెక్కును శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. అత్యవసర పరిస్థితిలో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ వైద్య ఖర్చుల భారమై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందని తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ గురునానక్ కాలనీలో గల క్రైస్తు లూథరన్ చర్చిలోని క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంఘ కాపరి రెవరెండ్ పి రాజారావు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా పేదవారికి క్రిస్మస్ గిఫ్ట్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. క్రీస్తు అంటే మతం కాదని మార్గమని, ఆయన మార్గం అనుసరణీయమని చెప్పారు. విజయవాడ గురునానక్ కాలనీలో గల క్రైస్తు లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ కాపరి రెవరెండ్ బి రామారావు మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా పేదవారికి క్రిస్మస్ గిఫ్ట్స్ అందిస్తున్నట్లు తెలియజేశారు. క్రీస్తు అంటే మతం కాదని మార్గం అని ఈ సందర్భంగా తెలియజేశారు. క్రీస్తు పుట్టుకను తెలిపే విధంగా స్కిట్ రూపంలో, కళల రూపంలో తెలియజేస్తామని అన్నారు. గురునానక్ కాలనీలో క్రైస్తు లూథరన్ చర్చ్ అనేది 2005వ సంవత్సరంలో ఒక గృహంలో
2-3 కుటుంబములతో ప్రారంభించబడి అది దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున 2022 సంవత్సరంలో పక్కా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఈ బిల్డింగ్లో ఆరాధనలు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సంఘంలో అనేక సేవా కార్యక్రమాలు, అలాగే ఆరాధన, యూత్ పరిచర్యలు, అలాగే సండే స్కూలు, యూత్, ఉమెన్ సమాజ్, ఆదివారం ఆరాధనలు ఇవన్నీ కూడా జరుగుతున్నవి. ఇవన్నీ అదే కాకుండా బయట సామాజిక కార్యక్రమంలో కూడా ఈ యొక్క సంఘ సభ్యులు పాస్టర్ గారితో వెళ్ళి ఆర్ఫనేజెస్లో ఉన్నటువంటి మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్కి వారికి అవసరాలను చూసి అవసరాలన్నీ కూడా తీర్చడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇంకా వేరే సేవా కార్యక్రమాలు కూడా ఈ యొక్క సంఘం నిర్వహించుతున్నది. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి ట్రెజరర్ గారు, పాస్టర్ గారు, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా కూడుకొని డిస్కస్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతూ ఉన్నది. అలాగే 2005 సంవత్సరం నుంచి కూడా ఈ క్రిస్మస్ వేడుకలు, నూతన సంవత్సర వేడుకలు కూడా చక్కగా జరుపుకుంటూ వస్తున్నాము. ఈ యొక్క సంఘంలో అందరూ కూడా చక్కగా యూనిటీగా ఉంటారు. ఎవరికి ఎటువంటి విభేదాలు కానీ ఏమీ లేకుండా అందరూ దేవునిలో ఉంటూ ఈ యొక్క కార్యక్రమంలో పంపులు పొందుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఏమైనా విషయాలు వారికి ధన్యవాదాలండి. మన సంఘస్థులు చాలామంది అంటే వేరే దేశాల్లో కూడా వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండేందుకు లైవ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ముందు ఇంకా అభివృద్ధి చెందట్లో ఇంకా క్రీస్తు యొక్క జన్మదినాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రకటించేందుకు ఇంకా ఆయన యొక్క మనకి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట అది క్రీస్తు యొక్క జన్మదినం. దాని గురించి కూడా ఇంకా ఈ క్రిస్మస్ సీజన్లో ఇంకా ఈ ప్రోగ్రాం కూడా లైవ్లోకి తేవాలని ఆశిస్తూ ఇంకా సంఘస్థులందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా అది చూసి ఇంకా అనేక మందిని ఇక చర్చికి తరలిస్తారని ఆశిస్తున్నాం. మిత్రులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్ లూథరన్ సంఘం తరపున మరి సంఘం యొక్క చరిత్ర మా సెక్రటరీ గారి ద్వారా తెలియపరచబడి ఉన్నది. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము ఆధ్యాత్మిక శాలగా అనేక మందికి ఆదర్శవంతంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చిన్న 2-3 కుటుంబాలతో స్థాపించబడిన సంఘము ఈ రోజున అనేక మంది కుటుంబాలతో విస్తరించి ఉన్నది. మరి ఈ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. చాలామంది సంఘం నుంచి మందిరానికి వచ్చిన తర్వాత ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, జాబు నిమిత్తం వెళ్ళిన వారు ఉన్నారు, గవర్నమెంట్ జాబులు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది స్వస్థతలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ మేలు చేశాడు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాదు కానీ సామాజిక సంబంధమైన కార్యక్రమాలు కూడా సంఘం తరపున అందరము కూడా సమకూడి ఒకే మాట, ఒకే భావంతో, ఒకే ఆలోచనతో ఆయా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పేదలు ఎక్కడెక్కడ ఉన్నారో కొంచెం వెరిఫికేషన్ చేసి అలాంటి వారికి కూడా ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది సిపిఐ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి. విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూచించారు. డిసెంబర్ 26, 2024 నుంచి డిసెంబర్ 26, 2025 వరకు జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ దాసరి భవన్లోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ ఉద్యమాల పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాలను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. దేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం, లౌకిక వ్యవస్థ రక్షణ కోసం మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముందుగా ఈ నెల 2024 డిసెంబర్ 26 నుండి కూడా దేశవ్యాప్తంగా పార్టీ శాఖలున్న ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి దేశవ్యాప్తంగా 2 పార్టీలు 100 ఇయర్స్ ఉన్న పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రెండోది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ 2 పార్టీలు మాత్రమే స్వాతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున ఆ రోజు పాల్గొన్నాయి.
పాల్గొనడమే కాకుండా అనేక త్యాగాలు చేశారు, అనేక మంది జైళ్ళ పాలయ్యారు, తర్వాత ఆస్తులు కోల్పోయారు, మరికొద్ది మంది ప్రాణాలు అర్పించి మరి ఇవాళ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమర యోధులుగా పేరుగాంచారు. ఆ తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, దున్నేవాడికి భూమి కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన పార్టీ. ఈ పార్టీ యొక్క శతవార్షికోత్సవ సభలు ఈ సంవత్సరం పొడుగునా నిర్వహించాలని చెప్పి సిపిఐ జాతీయ సమితి నిర్ణయించింది. ఆ సిపిఐ జాతీయ సమితి నిర్ణయంలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా 26 తేదీ నాడు ఇక్కడ విజయవాడ నగరంలో ఉదయాన్నే చంద్రరాజేశ్వర విగ్రహానికి నివాళులర్పించి అక్కడ ఆయన దండ వేసి మా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మీడియా మిత్రులు కూడా ఈ ఉద్యమ పార్టీ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క శతవార్షికోత్సవాల వేడుక ఐఏఎస్ అధికారిగా బడుగు బలహీన వర్గాలకి ఎనలేని సేవ చేసిన వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ అని శంకరన్ 90వ జయంతి సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిటీ కన్వీనర్ జల్లి విల్సన్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఏఏఎస్ఎఫ్ అధికారిని భారతదేశంలో ఏ ఐఏఎస్ ఆఫీసర్కి రాని గుర్తింపు ఎస్ఆర్ శంకరన్ పేరు మీద నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని తెలిపారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఉద్దేశం మీకు అందరికీ తెలుసు, ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన చనిపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన యొక్క శిష్యగణం కానీ ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉంది. ఆయన చేసినటువంటి సేవలో ఈ దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా గిరిజనులకి, దళితులకి, వెనుకబడిన కులాలు, మైనారిటీలకి ఆయన చేసినటువంటి సేవలు ఆయన ఐఏఎస్ అధికారిగా, కలెక్టర్గా, కమిషనర్లుగా, సెక్రటరీలుగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర చాలా గొప్పది. ఆయన చేయటమే కాదు, ఆయన కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని స్వచ్ఛంద సంస్థలని, ప్రజా సంఘాలని, వీటన్నిటిని కూడా వాళ్ళ ద్వారా చైతన్యపరిచే పద్ధతుల్లో మన భారత రాజ్యాంగాన్ని దాన్ని పూర్తిగా అవపోసన బట్టి నిర్వచించి సంక్షేమం అనే పదాన్ని ఆయన బయటకు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అందరికీ ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలని చెప్పి ఆయన తలసి దాని మీద ఆయన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం, ఒక నిర్ణయం చేయడం అనేది మేమందరం కూడా దళిత, గిరిజన, బహుజన సంఘాల తరఫున అందరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఎస్ఆర్ శంకరన్ గారు ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మరి ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన ఎంపిక కాబడి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గిరిజనుల కోసం, దళితుల కోసం, మరి ఆదివాసీల కోసం, మరి అదేవిధంగా రెల్లి, పాకి వృత్తిదారుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన సంక్షేమ పితామహుడు ఆయన ఒక మానవతా మూర్తి. మొత్తం సమాజాన్ని, భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగ లక్ష్యాలను సమగ్రంగా అర్థం చేసుకొని వాటిని అమలు చేయడానికి చట్టాలను తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి అధికారి మన ఎస్ఆర్ శంకరన్ గారు. ఆ శంకరన్ గారి యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క పని విధానాన్ని మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వ సర్వీసులో ఉండే అధికారులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అధికారే ఇంత గొప్పగా కింద కులాల స్థాయిలోకి వచ్చి. కృష్ణా జిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కాకరపర్తి భావన్ నారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కేబిఎన్ కళాశాలలో డిసెంబర్ 28, 29వ తేదీలలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుపుతున్నామని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు పండలి బుద్ధప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి ఈ మహాసభల ప్రత్యేక ప్రచురణ, మార్పు
వ్యాస సంకల్పానికి ఆవిష్కరిస్తారని తెలిపారు. మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శైలజ కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేస్తారని అన్నారు. 28, 29 తేదీల్లో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో కాకరపర్తి భావనారాయణ కళాశాలలో నిర్వహించబోతున్నాం. 2007 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు ఈ విజయవాడ నగరంలోనే 5 సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించాం. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సభలు నిర్వహిస్తున్నాం. ఈ సభల విశిష్టత ఏంటంటే ఈ రాష్ట్రం రచయితలు 500 రూపాయల ప్రవేశ రుసుం చెల్లించి రాకపోకల ఖర్చులను కూడా వారే భరించి తెలుగు భాషా సాహిత్య అభివృద్ధి కోసం తప్పిస్తూ ఈ సభల్లో పాలు పంచుకుంటున్నారు. ఈసారి దాదాపు 1200 మంది ప్రతినిధులు తమ పేర్లని నమోదు చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటంటే ప్రత్యేకించి యువ కవులకి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని చెప్పి భావించడం జరిగింది. వాళ్ళకి వివిధ సాహిత్య ప్రక్రియల్లో తర్ఫీదు ఇచ్చే విధంగా, శిక్షణ ఇచ్చే విధంగా కార్యక్రమాలను ఇవాళ తీసుకోవటం జరిగింది. దాంట్లో దాదాపు 300 మంది విద్యార్థులు ఇవాళ పాలు పంచుకుంటున్న పరిస్థితి. నేను ఎస్కేపివి హిందూ హై స్కూల్ కమిటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. గత 20 సంవత్సరాలు కూడా కేబిఎన్ కళాశాలకి ప్రిన్సిపాల్గా వ్యవహరించడం జరిగింది. మరి 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరపాలి అని మరి తెలుగుదనానికి పేటెంట్ హక్కు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మండలి వెంకటకృష్ణారావు గారు. వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరి అవనగడ్డ శాసనసభ్యులుగా మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి మృదు స్వభావమైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు గౌరవ అధ్యక్షులుగా, జి పూర్ణచంద్ గారు, అలాగే గుత్తికొండ సుబ్బారావు గారు, వీరంతా కూడా మరి అక్టోబర్ నెలలో కేబిఎన్ కళాశాల సెక్రటరీ గారైన టి శ్రీనివాస్ గారిని మమ్మల్ని ఈ తెలుగు మహాసభలు కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో జరపాలని అనుకోవటం, వారు వచ్చి సంప్రదించిన 21వ తేదీ నుంచి ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ 4వ రోజుకి చేరుకుంటున్న సందర్భంగా భవానీల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. మదినింద భక్తి పార్వస్యంతో మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తూ కనకదుర్గమ్మ దివ్య దర్శనం చేసుకుంటూ ఉంటారు భవానీ భక్తులు. భవానీల రాకతో అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి సైతం భవానీ దీక్షదారులు మాల విరమణకి ఇంద్రకీలాద్రి బాట పట్టారు. పున్నమి సీతమ్మ వారి పాదాల ఘాట్ల వద్ద జల్లు స్నానం ఆచరించిన దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేస్తారు. మల్లికార్జున మహామండపంలో గురుస్వాముల వద్ద మాల విరమణ చేస్తారు. అమ్మ దర్శనానికి తరలి వస్తున్న భవానీ మాలదారులతో వీధులను పోటెత్తుతూ ఉన్నాయి. దారులన్నీ అమ్మ సన్నిధికే అన్నచందంగా కనిపిస్తూ ఉన్నాయి. భవానీలు అధిక సంఖ్యలతో తరలి రావటంతో వినాయకుని గుడి వద్దకి ప్రవేశించినప్పటి నుంచి కొండ దిగువన లడ్డూ కౌంటర్ చేరేందుకు 3 గంటల సమయం పడుతుంది. ప్రదక్షిణ మార్గంలో భవానీల రద్దీ కనిపించింది. రైళ్లు, బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రవాణా వాహనాల ద్వారా నగరానికి చేరుకుంటున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా చర్చిలు, వీధులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. రహదారుల వెంబడి భారీ స్టార్లను ఏర్పాటు చేశారు. కొందరు తమ ఇళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించుకున్నారు. క్రీస్తు జననాన్ని తెలిపేలా చర్చిలు, నివాసాల వద్ద బొమ్మలతో అలంకరణ చేశారు. అలాగనే భక్తి శ్రద్ధలు జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగని. ప్రపంచ పర్వదినంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. లోక రక్షకుడైన యేసుక్రీస్తు డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటల సమయంలో పుట్టాడని, అందుకే డిసెంబర్ 25న యేసు జన్మదినంగా క్రిస్మస్ ను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగనే చర్చిలలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. 24 రాత్రి తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో జరుగు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో పాల్గొని యేసు ప్రభువుని స్తుతించి ఆరాధించుదురు.
నగరంలో ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో లైవ్ ప్రోగ్రాం చేస్తున్నామని తెలిపారు. విజయవాడ వేదికగా తన లైవ్ ప్రోగ్రాం ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. సంగీత ప్రియులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. విజయవాడ వేదికగా డిసెంబర్ 31న తన లైవ్ ప్రోగ్రాం ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడిగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చానని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే గతంలో అనేక మంది విజయవాడలో లైవ్ షో చేయమని అన్నారని, అవలేదని చెప్పారు. ఇప్పుడు కుదిరింది. విజయవాడ వేదికగా డిసెంబర్ 31న తన లైవ్ ప్రోగ్రాం ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 27 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ప్రాపర్గా ఒక మంచి షో చేయడం కుదరలేదు. మిగతా అన్ని దేశాలు చేశాను. దుబాయ్ చేశాను, సింగపూర్లో, అమెరికాలో అయితే 130 షోస్ క్రాస్ చేశాను. ఐ థింక్ నో అదర్ కంపోజర్ డిడ్ సో మెనీ షోస్. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ షో చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ఈయన పట్టుబట్టి మీరు చేయాలి అని చెప్పి ఈయన స్టార్ట్ చేసి అది అలా ఇంత దూరం వచ్చి మీ దాకా వచ్చింది ఈరోజు. సో 27 ఇయర్స్గా మంచి ఎన్నో అన్ని ఇంపార్టెంట్ సాంగ్స్, తర్వాత కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, మంచి సర్ప్రైజులు. నేను ఎవరితో అయితే పని చేశానో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ మ్యూజిక్తో కలిసి వాళ్ళ పాటలతో నా పాటలు మిక్స్ చేసి కొన్ని సర్ప్రైజులు మంచిగా ఉన్నాయి. మంచి పాటలు, మాస్, మెలడీస్ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. డెఫినెట్గా మీరు ఇంతవరకు నా మ్యూజిక్ వినుంటారు, కానీ ఈ ఫార్మ్ ఆఫ్ నా ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. డెఫినెట్గా అవుతుందని నేను నమ్ముతున్నాను. 12 o'clock వరకు జరిగిద్దండి ప్రోగ్రాము. 7 నుంచి 8:30 వరకు మధుప్రియ గారి బ్యాండ్ ఉంటుంది, తెలంగాణ ఫోక్ సాంగ్స్. సో 8:30 నుంచి 9 o'clock వరకు మిమిక్రీ ఉంటుంది. 9 నుంచి 12 o'clock వరకు మణిశర్మ గారు సాంగ్స్, మెలోడీ సాంగ్స్, దాంట్లోనే పర్ఫార్మెన్స్లు అన్నీ ఉంటాయి. డీ షో డాన్స్, స్పెషల్ డాన్సర్లు వస్తున్నారు. దాంతోపాటు మొహమ్మద్ ఖాన్ గారు వస్తున్నారు, హోస్ట్ ఉదయ్ భాను గారు చేస్తున్నారు. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. స్టేజ్ కూడా చాలా డిఫరెంట్గా వేస్తున్నాము. ఇప్పటివరకు ఇక్కడ చూడండి, స్టేజ్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నామండి. సో వెన్యూ అయితే బబ్బూరి గ్రౌండ్ అండి, భవానీపురం, విజయవాడ. ప్రజెంట్ ఎక్స్పెక్టేషన్ అయితే చాలా బాగుందండి. మేము ప్రమోషన్ చాలా బాగా చేసాం. మీరు చూసే ఉన్నారు ఇప్పటికి సోషల్ మీడియా కానీ, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఛానల్స్ కానీ, లోకల్ టీవీ ఛానల్స్ కానీ, అన్ని విధాలుగా మీ ప్రమోషన్స్ ఎంత చేయాలో అంతవరకు చేసాము. ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని మీ చేతిలో ఉంది ఇప్పుడు. అంటే ఏపీ టూరిజం అథారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇందులో ఒక సంయుక్తంగా పాల్పంచుకుంటుంది. సో మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం పెట్టడం కారణం ఏంటంటే, మనకి చెన్నై నుంచి కూడాను ఇటు శ్రీకాకుళం వరకు చాలా వరకు టూరిజం ప్లేస్ ఉన్నాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు బ్యాక్ హెడ్ వాటర్ కానీ, శ్రీశైలం, శ్రీకాకుళం సైడ్ కానీ, బందర్ కానీ. నగరంలో విలక్షణ నటుడు, దర్శకుడు, ప్రముఖ హీరో ఉపేంద్ర సందడి చేశారు. యుఐ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడిందని చెప్పారు. ఈ సినిమాలో పగలు రాత్రి అనే కాన్సెప్ట్తో తెరకెక్కించిందని తెలిపారు. తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు, దర్శకుడు, విలక్షణ నటుడు ఉపేంద్ర మాట్లాడారు. తమ చిత్రం కోవిడ్-19, ఏఐ, గ్లోబల్ వార్మింగ్, యుద్ధాలు మరియు సోషల్ మీడియాతో నిండిన 2040 డిస్టోపియన్ ప్రపంచంలోకి వీక్షకులను తీసుకువెళ్లిందని, తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంజూరియస్ టు హెల్త్. అదే ఇప్పుడు అడిగారు కదా, ఏంటి మల్టీ స్టార్ అంటూ ఉంటాను. నేనేమో మిమ్మల్ని స్టార్ చేయాలని నేను ఫిలిం ట్రై చేస్తూ ఉంటాను. నాకేమంటే నా ఆడియన్స్ స్టార్స్ అవ్వాలి. మీరు ఒక్కొక్కరితో ఎంతో యునీక్ క్వాలిటీస్ ఉంది, ఎక్స్ట్రాడినరీ మీరందరూ. డెఫినెట్గా నేనేమో ముఖస్థుతిగా చెప్తున్నాను అనుకోవద్దండి. చూడండి, మనం ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఏమే చేసినా, 2 year 3 ఎంతే ఖర్చు పెట్టినా, ఒక్క షోలో మీరు చెప్తారు ఎలా ఉంది ఫిలము, బాగుందా లేదా, వెళ్ళిపోప్ప అని. ఎవరు గ్రేట్? అది మళ్ళీ నేను ప్రూవ్ చేయాలనే ఫిలంలో ట్రై చేస్తూ ఉంటాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈ స్టార్డమ్. నాకు బిలీవ్ లేదు.
బిలీఫ్ లేదు. మీ స్టార్డంతో నాకు చాలా బిలీఫ్ ఉంది. అది ఏం స్టార్డం అంటే మీకు తెలుసు, ఆడియన్స్ స్టార్డం. కరెక్టా? ఒప్పుకోండి, అది డౌట్లో చూస్తున్నారు. సినిమా మూవీ స్టార్టింగ్ లో మేధావులు సినిమాకి బయటికి వెళ్ళిపోండి, మామూలుగా ఉండే వాళ్ళే సినిమా చూడాలని ఎందుకు ఆ క్యాప్షన్ మీరు పెట్టాలి? తర్వాత ఇంకొక టైటిల్ మీరు చదవలేదు అనుకుంటాను, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. చాలా నేను మేధావి అనుకునే వాళ్ళు పూలు, అదే ఇక్కడే అదే మాటలు జరుగుతూ ఉంది ఇప్పుడు. వీనస్ ఎంటర్టైనర్స్ మిస్టర్ మనోహర్ గారు, మా నాన్నగారు, అండ్ కేపీ శ్రీకాంత్ గారు ఇద్దరు కలిపి ఈ మూవీ చేశామండి. ఉపేంద్ర గారు మాకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి అందరికీ అందిస్తామని మేము అనుకున్నాము. అదేవిధంగా తన విజన్ని మాకు ప్రజెంట్ చేసి ఇది ప్రపంచం వ్యాప్తంగా ఇది మనం రిలీజ్ చేసామండి. 5 మన భారతీయ భాషల్లో చాలా బాగా కలెక్షన్స్, రిపోర్ట్స్ అన్నీ బాగుందండి. ఎవ్రీ డే బై డే మాకు షోస్ అన్నీ యాడ్ అవుతున్నాయి. అన్ని సెంటర్స్లోనూ ఒక్కొక్క షో 2 షోలు 3 షోలు యాడ్ అవుతున్నాయి. కర్ణాటకలో బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఇక్కడ తెలుగు ప్రేక్షకులందరూ మాకి చాలా ప్రోత్సాహంగా ఇక్కడ బీభత్సంగా వచ్చి షోస్ అంతా హౌస్ఫుల్ అవుతున్నాయి. చాలా బాగా మన యూత్ ఉండే ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఉపేంద్ర సారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.